కోల్కతా డాక్టర్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సిబిఐ కూడా ఎన్నో వారాల నుండి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంది. ఇన్ని రోజుల తర్వాత సిబిఐకి సందీప్ ఘోష్ కు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ కూడా సిబిఐ ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఆ రోజు ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా సిబిఐకి అందించాడు. ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియని ఎన్నో రహస్యాలను సందీప్ సిబిఐకి చెప్పాడు. మనోడికి 3rd డిగ్రీ రుచి చూపించిన తరువాత నిజాలన్నీ బయటపెట్టాడు. వాటన్నిటి గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి జరిగిన అత్యాచారాన్ని తన ఫోన్లో రికార్డ్ చేసిన సందీప్ సిబిఐకి ఆ రికార్డింగ్ ని అందించాడు. ఆ వీడియో చూసి సిబిఐకి కూడా దిమ్మ తిరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం సందీప్ మాత్రమే ఉన్నాడు అని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ ఈ కేసులో 7 నిందితులు ఉన్నారు. వాళ్ళందరి గురించి మెడికల్ కాలేజీలో పనిచేసే ఒక వర్కర్ చెప్పడంతో ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. సందీప్ రికార్డ్ చేసిన వీడియో చూస్తే మనిషన్న వాడికి ఎవరికైనా సరే మనసు కరిగిపోతుంది. ఈ వీడియోలో జూనియర్ డాక్టర్ ఎలా అరుస్తూ ఉందో, ఆమె ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉందో చూస్తే మీకు కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే సిబిఐ అధికారులు మాత్రం జూనియర్ డాక్టర్తో ఈ 7 క్రిమినల్స్ ఎంత నీచంగా ప్రవర్తించారో, ఆమెకు ఎంత నరకం చూపించి చంపారో, ఈ క్రిమినల్స్ కూడా అంతే టార్చర్ అనుభవించేలా చేస్తాము అని చెప్పారు. ఇంకెవరైనా సరే ఇలాంటి పని చేయాలి అంటే 1000 సార్లు ఆలోచించేలా ఒక గట్టి గుణపాఠం చెప్తాము అని అధికారులు చెప్పారు. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి చనిపోయిందో తెలిస్తే బండరాళ్ళు కూడా కరిగిపోతాయి. ఈ రాక్షసుల సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే ఆమె చేసిన పాపం. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడానికి ప్రయత్నించడమే ఆమె చేసిన నేరం. అందుకనే ఆమెను ఆ మృగాలు అంత ఘోరంగా అఘాయిత్యం చేసి చంపేశారు. ఈ పూర్తి వీడియోని చూసిన తరువాత కూడా మనిషన్న వాడికి ఎవరికైనా సరే హృదయం ద్రవిస్తుంది, కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. ఇటువంటి బాధాకరమైన వీడియో చూసి కూడా రియాక్ట్ అవ్వలేదు అంటే వాడు మనిషే కాదు అని అర్థం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నోరు తెరిచి నిలదీయకపోతే ఆ నేరంలో మనం కూడా భాగస్వాములమే అవుతాం. ఆ జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలి అని మీరు కోరుకుంటే జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ అని కామెంట్ సెక్షన్లో రాయండి.